అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలోనే లక్ష్మీ వ్రతం చేయడం వలన సిరి సంపదలు పెరిగి రుణ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కలుగుతాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని చెప్పుకుంటాము. అలాగే మార్గశిర మాసంలో కూడా లక్ష్మికి చాలా విశేషంగా కొలుస్తాము. అయితే మార్గశిర మాసంలో గురువారాలను అమ్మవారికి విశేషంగా కొలుస్తాము. లక్ష్మీదేవి మార్గశిర మాసం అంటే కూడా ఎంతో ప్రీతికరం. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా తొలగిపోతాయి. అలాగే మార్గశిర మాసంలో గురువారాల్లోనూ లక్ష్మిని పూజించడం వలన మన ఇంట్లోనే కాకుండా మన పుట్టింట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అందుకే మార్గశిర మాసం కూడా ఎంతో ప్రాముఖ్యతమైనది. కార్తీక మాసంలో ఎలాగైతే నది స్నానాలను ప్రాముఖ్యత ఇస్తామో అలాగే మార్గశిర మాసంలో కూడా నది స్నానాలకు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఒక వ్రతంలాగా చేస్తాము. 5 వారాలు చేస్తాము. ఒక్కోసారి మార్గశిర మాసంలో 5 వారాలు వస్తాయి. ఒకవేళ 4 వారాలే వస్తే వచ్చే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం 5వ వారంగా చేసుకోవాలి. అయితే ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, ఏ వారాలు వచ్చాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మార్గశిర మాసంలో గురువారాలు అంటే 5 వారాలు పూజ ఒకేలా చేసుకోవాలి. కానీ అమ్మవారికి వండే నైవేద్యంలో మాత్రం మార్పులు ఉంటాయి. అలాగే పాటించవలసిన నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తే ఆ వ్రతం చేయగలుగుతారు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి కాకుండా విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం. మనకి ఈ మార్గశిర మాసంలోనే సుబ్రహ్మణ్యం షష్ఠి, గీతా జయంతి, దత్తాత్రేయ జయంతి, కోరల పౌర్ణమి వస్తాయి. అలాగే ధనుర్వే మాసం కూడా ఈ మాసంలోనే వస్తాయి. ఈ 2024లో మార్గశిర మాసం డిసెంబర్ 2 సోమవారం నుంచి మొదలయ్యి అలాగే డిసెంబర్ 30 సోమవారంతో ముగుస్తుంది. అయితే ఈసారి 4 గురువారాలు వచ్చాయి. మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. అలాగే రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. 3వ వారం డిసెంబర్ 19వ తేదీన వచ్చింది. అలాగే 4వ వారం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది. ఒకవేళ వ్రతం చేసుకోవాలి అనుకునేవారు 5 గురువారాలు, కుదరని వాళ్ళు పుష్యమాసంలో జనవరి 5వ తేదీన వచ్చే గురువారం ఒక వారం చేసుకోవచ్చు. అలాగే ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి.